గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు. ఇక్కడ మనకు టాప్ ఐటంగా ఈనాడులో ఆర్సీబీ గెలుపుతో నిన్న ఏదైతే తొక్కిసలాట చోటు చేసుకుందో దానికి సంబంధించిందే ఈ వార్త. క్రికెట్ విజయోత్సవాల్లో పెను విషాదం అని చెప్పొచ్చు. ఇది 11 మంది చనిపోయారు, 50 మందికి పైగా గాయపడ్డారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫైనల్లో నెగ్గి కలల కప్ను సొంతం చేసుకున్న ఆర్సీబీ జట్టు విజయోత్సవాల ఘట్టంలో పెను విషాదం చోటు చేసుకుంది. బెంగళూరు నగరంలో నిన్న ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అభిమానులు భారీ ఎత్తున చేరుకోవడంతో తొక్కిసలాట జరిగి 11 మంది చనిపోయారు, 50 మందికి పైగా ఆసుపత్రి పాలయ్యారు. మృతుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున పరిహారం, న్యాయ విచారణకు ఆదేశించిన సిద్ధరామయ్య సర్కార్. ఇక తర్వాత వార్త చూసినట్టయితే మన రహదారులకు మహార్దశ 22,000 కోట్లతో 13,000 కిలోమీటర్ల ఉన్నతీకరణ అంటూ రాష్ట్రంలో పట్టణ గ్రామీణ రహదారుల రూపురేఖలు మారనున్నాయి. రోడ్ల ఉన్నతీకరణ కోసం చేపట్టనున్న భారీ ప్రాజెక్టుకు రాష్ట్ర మంత్రిమండలిలో గురువారం ఆమోదం తెలపనున్నారు. రోడ్డు భవనాలు, పంచాయతీరాజ్ శాఖలకు చెందినటువంటి రహదారులను హ్యామ్లో అభివృద్ధి చేయనున్నారు. అంటే హైబ్రిడ్ యాన్యుటీ మోడల్లో మొదటి దశలో ఈ 2 శాఖలకు చెందిన మొత్తం 13,000 కిలోమీటర్ల మేర రోడ్లను విస్తరించనున్నారు. ఇక 2027 ఫిబ్రవరిలో జన కుల గణన అదే నెలలో పూర్తి చేయాలని నిర్ణయం. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. పైన టాప్లో పేరు పక్కనే బ్యాగులో యువతి మృతదేహం పూర్తిగా కులిన స్థితిలో 10 రోజుల క్రితం హత్య జరిగినట్టు అనుమానిస్తున్నారు. కట్టుబొట్టు ఆధారంగా ఉత్తరాది మహిళ అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్లోని బాచుపల్లిలో ఘటన జరిగింది, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక విజయోత్సవాల్లో ఘోర విషాదం. చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాట, 11 మంది మృత్యువాత, 33 మందికి గాయాలు. ఐపీఎల్ విజేతలను చూసుకునేందుకు బెంగళూరులో అభిమానులు పోటెత్తారు. తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 11 మంది చనిపోయారు. ఇక 2027 మార్చి 1 నుంచి జనగణన. నిన్న కేంద్ర హోంశాఖ ప్రకటన రిలీజ్ చేసిన విషయం మనకు తెలిసిందే కదా. సో అదే ఈ వార్త. సో 2027 మార్చి 1 నుంచి జనగణన, జనాభా లెక్కలు తీయనున్నారు. జనగణనతో పాటు కులగణన, కులాల లెక్కలు కూడా తీయనున్నారు. నువ్వు కాకపోతే ఇంకో బకరా అంటూ గ్రీన్ కార్డ్ హోల్డర్లను పెళ్లి చేసుకునేందుకు ఓ మహిళ ఎత్తుగడ. ఆమె అసలు రూపాన్ని గ్రహించి పెళ్లికి నిరాకరించిన యువకుడు, అతడిపై రేప్ కేసు పెట్టిన మహిళ, ఆమె చాటింగ్ ఆధారంగా అతడిపై ఎఫ్ఐఆర్ను రద్దు చేసిన సుప్రీంకోర్టు అంటూ వార్తనిచ్చారు. ఇక స్థానిక ఎన్నికలపై నేడు స్పష్టత రాబోతుంది. కేబినెట్లో నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. రైతన్నలపై సర్కార్ దౌర్జన్యం అంటూ పంట పొలాలను చెరబడుతున్న కాంగ్రెస్ ఏలుబడిలో గుండె మండిన రైతు మరలబడుతున్న దృశ్యం. మొన్న లగచెర్ల, నిన్న దిలావర్పూర్, ఇప్పుడు పెద్ద ధన్వాడ. పేరేదైనా కానీ ఊరూరా అదే జనాగ్రహం అంటూ ఇథనాల్ ఫ్యాక్టరీపై పెద్ద ధన్వాడ రైతుల దండయాత్ర ఇది అంటూ ఆ ఫోటోగ్రాఫ్స్ని, ఆందోళనకు సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ని ముద్రించి ఈ వార్తను హైలైట్ చేశారు. ముదుసలి రైతు మెడపట్టి గెంటివేత అంటూ రైట్ సైడ్ వార్తను మీరు చూడొచ్చు. అయితే వినతి పత్రం ఇచ్చేందుకు రైతు వెళ్లాడు. భూభారతి సదస్సు నుంచి గెంటేసిన ఏఎస్ఐ. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో అమానవీయం. ఏఎస్ఐని సస్పెండ్ చేసిన ఎస్పీ జానకి షర్మిల. రాష్ట్రంలో ఖూనీ అవుతున్న ప్రజాస్వామ్యమని హరీష్ ధ్వజం. కాంగ్రెస్ది ప్రజాపాలన కాదు రాక్షస పాలన అన్న కొప్పుల. బాబు శిష్యుల కోసం పోలీసులను మోహరించి పచ్చని పంట పొలాల్లో ఫ్యాక్టరీ నిర్మాణం అంటూ ఆంధ్ర కంపెనీకి కాంగ్రెస్ సర్కార్ రాచబాట అని ఈ వార్తనిచ్చారు. ఏపీ వార్తా విశేషాలు చూద్దాం. ఈనాడు ఇక్కడ మనకు టాప్ ఐటంలో చిన్నస్వామి స్టేడియంలో జరిగినటువంటి పెను విషాదానికి సంబంధించి వార్తనిచ్చారు. ఆర్సీబీ గెలుపుతో విజయోత్సవ సభ నిర్వహించినటువంటి విషయం మనకు తెలిసిందే. అందులో పెద్ద ఎత్తున అభిమానులు రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందారు, 50కి మంది పైగా గాయపడినట్లుగా తెలుస్తోంది. సో ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తుకు ఆదేశించింది సర్కార్, సిద్ధరామయ్య సర్కార్.
ఇక క్రికెట్ విజయోత్సవాల్లో పెను విషాదం అంటూ ఈ వార్తనిచ్చారు. రాజధానిలో క్వాంటమ్ వ్యాలీ, 175 నియోజకవర్గాల్లోనూ ఎంఎస్ఎంఈ పార్కులు, వైఎస్ఆర్ జిల్లా పేరు వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్పు, 17 మంది జీవిత ఖైదీలకు ప్రత్యేక క్షమాభిక్ష, రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయాలు, విజయవంతంగా ఏడాది పాలనపై చంద్రబాబు, పవన్, లోకేష్లకు అభినందనలు. ఇక లెఫ్ట్లో కనుక చూస్తే పైన టాప్లోనే 2027 ఫిబ్రవరిలో జన కుల గణన అంటూ ఈ వార్తనిచ్చారు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి పైన టాప్లో విజయోత్సవాల్లో విషాదం అంటూ ఆర్సీబీ గెలుపుతో చేపట్టినటువంటి విజయోత్సవ సంబరాలకు సంబంధించి అందులో తొక్కిసలాట పెను విషాదంగా మారింది. 11 మంది చనిపోయారు. ఇక మద్యం ముడుపులతో ఓట్ల కొనుగోలు అంటూ వైసీపీ ఎంపీ అభ్యర్థులకు లిక్కర్ కమిషన్ సొమ్ములు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దర్యాప్తులో వెలుగులోకి కీలక విషయాలు అంటూ ఈ వార్తనిచ్చారు. నెక్స్ట్ సాక్షి బాబు వెన్నుపోటుపై తిరుగుబాటు అంటూ కూటమి ప్రభుత్వ మోసాలపై కట్టలు తెంచుకున్న ప్రజాగ్రహం, వైఎస్ఆర్సీపీ నిరసన ర్యాలీలకు ఉప్పెనలా కదిలొచ్చి కదం తొక్కిన జనం, సూపర్ 6 పేరుతో మహిళలు, రైతులు, నిరుద్యోగ యువకులు ఇలా ప్రతి ఒక్కరికి వెన్నుపోటు పొడిచావు. నువ్వు మోసం చేయని వర్గం అంటూ ఉందా బాబు? వైఎస్ జగన్ ఇస్తున్న పథకాలన్నింటినీ ఎత్తేశావు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలు, శాంతి భద్రతలు నిర్వీర్యం చేశావు. నీ అబద్ధపు హామీలతో అందరినీ వంచావు. ప్రశ్నించే గొంతును నొక్కేయడానికి రెడ్ బుక్తో టెర్రర్ సృష్టించావు. కుట్రలాపి సూపర్ 6 సహా ఇచ్చిన హామీలన్నీ వెంటనే అమలు చేయాలని ఊరూరా ప్రజల డిమాండ్ అంటూ బాబు సూపర్ 6 వెన్నుపోటుపై తిరుగుబాటు అంటూ ఈ వార్తనిచ్చారు. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్డ్.